మీరు అందరికి బైబిల్ ఉన్నాయా? అందరికి బైబిల్ ఉన్నాయా? సరే, మంచిది. కొంతమందికి ఉన్నాయి, చాలా మందికి బైబిల్ లేవు. ఉన్నాయా? చూపియండి బాయ్స్. కొద్దిమందికి లేదు. ఓకే, లేనోళ్ళు ఏం చింతపడబాకండి. బైబిల్ కూడా మీరు తీసుకోండి, తర్వాత చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మన ఆ యొక్క భాగం అంటే దేవుని వాక్యంలో ఆదికాండము 1వ అధ్యాయము అంతా కూడా 1వ వచనము నుండి చూడొద్దులేండి, మీరు చూడొద్దు. 1వ వచనము నుండి చివరి దాకా, తర్వాత 2వ అధ్యాయం అంతా కూడా ఆ యొక్క ఈ మానవుణ్ణి సృష్టించిన విధానం, ఈ ప్రపంచాన్ని సృష్టించిన విధానం గురించి రాయబడింది. ఓకేనా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రివేళ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీధిలో ఏముంటాయి? కుక్కలు ఉంటాయి కదా. హైదరాబాద్లో ఫేమస్ ఇది. కాబట్టి ఒంటరిగా పోవాకండి, కుక్కలు ఉంటాయి. ఇంకా ఏముంటాయి? మీరు నడవటానికి దారి కావాలి కదా, లైట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, వీధి దీపాలు ఉంటాయి. సో వీధి దీపాలు ఉండడం ద్వారా చక్కగా నడుచుకుంటే మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అయితే మీరు కొంత దూరం నడిచిన తర్వాత వీధి దీపాలు ఏమైనాయి అంటే ఆరిపోయినాయి. అప్పుడు మీకు ఏమవుతాయి? భయం వస్తుంది కదా. కటిక చీకటి ఉంటుంది, తర్వాత చంద్రుడు కూడా లేడు, ఏమి వెలుగు లేదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? భయం ఉంటుంది. తర్వాత అరే ఎలాగ వెళ్ళాలా, దారి కనబడదు, అలాగా విచిత్రమైన పరిస్థితి ఏర్పడుద్ది, ఎలాగా అని. అయితే వెంటనే మరలా సడన్గా లైట్లు వచ్చేసినాయి, స్ట్రీట్ లైట్స్ వచ్చేసినాయి కదా. అప్పుడు ఏమైంది? మీకు వెలుగు కనబడుతుంది. కనుక మీరు నడవటానికి వీధి దీపాల నుండి వెలుగు రావాలంటే ఒక శక్తి కావాలా కదా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది ఇక్కడ, తర్వాత ఈ లైట్స్ వెలుగుతున్నాయి, ఇవన్నీ కూడా డిస్ప్లేలో మనం చూస్తున్నాం. వీటన్నిటికీ పనిచేయాలంటే ఒక శక్తి కావాలా. ఏంటి ఆ శక్తి? కరెంట్ కదా, ఎలక్ట్రిసిటీ. కనుక అది ఎక్కడో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, దాన్ని మనము చూస్తాం. అంటే దాని వెనక ఏముంది అంటే శక్తి ఉంది కదా. కనుక ఈ ప్రపంచమును సృష్టించటంలో కూడా ఒక శక్తి ఉంది, అది కదా. దేవుడు తన యొక్క గొప్ప శక్తి చేత ఈ ప్రపంచమంతటిని సృష్టించాడు. కనుక ప్రపంచమంతటిని సృష్టించిన దేవుని శక్తి చాలా గొప్పది కదండి. కనుక చాలా గొప్పది. మీరు ఎప్పుడైనా దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలాగ సృష్టించాడో చూసారా? ఎవరైనా చూసారా? ఎవరు చూడలే కదా. ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారని చూడలేదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని వాక్యములో ఎలాగ సృష్టించినాడో అనేది దేవుడు తన వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా వాటిని మన కొరకు రాసించాడు. కాబట్టి వీటిని అంటే దేవుని వాక్యంలో ఎలాగా ఇది సృష్టించబడింది లోకమంతా అనేది దేవుని వాక్యంలో తన ప్రవక్తలైన ముఖ్యంగా మోషే ద్వారా ఆయన ఈ సృష్టి ఎలా సృష్టించబడింది, ఎవరు సృష్టించారు అనేది రాయబడింది. అయితే ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అని అంటే ఏముందో చెప్పగలరు ఎవరైనా తెలిసిన వాళ్ళు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కదా. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను భూమి ఆకాశములను ఎవరు సృజించారు? దేవుడు సృజించాడు. ఎవరు సృజించారు? దేవుడు సృజించాడు. దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఆయన ఎలా సృజించాడు అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఆ యొక్క కనబడే ఈ సృష్టి అంతా కూడా పదార్థముల చేత సృష్టించబడలేదంట,
దేవుడు తన వాక్కు చేత ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయన ఈ భూమిని ఏం చేశాడంటే ఈ భూగోళాన్ని శూన్యములో వేలాడదీశాడు కదండి. ఇప్పుడు బోర ఉందనుకోండి, బోర మనము బర్త్డే అప్పుడు ఏం చేస్తాం, బోర ఊది దాన్ని ఒక దారం కట్టి అక్కడ వేలాడదీస్తాం. అలాగా దేవుడు ఏం చేశాడంటే ఆ భూగోళాన్నంతటిని శూన్యములో ఆయన వేలాడదీశాడని యోబు గ్రంథంలో రాయబడింది. సరే, ఈ దేవుడు సృష్టించిన తర్వాత ఏమైంది అని అంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను, తర్వాత ఎలా ఉందంట, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండి దేవుని ఆత్మ జలముల మీద ఏమవుతుంది, అల్లాడుతుంది. చీకటి ఉంది కనుక అగాధ జలములు ఉన్నాయి, తర్వాత నిరాకారంగా శూన్యంగా ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు, ఈ శూన్యములో నుండి భూమిని సృష్టించాడు. అయితే ఇప్పుడు భూమి చీకటిగాను నిరాకారంగాను, చీకటి తర్వాత ఆ దేవుని ఆత్మ అల్లాడుచున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మాట పలికాడు. ఏం పలికాడు, ఆది కాండంలో వెలుగు కలుగుగాక అని పలికాడు. ఇప్పుడు పెట్టు ఫస్ట్ది, వెలుగు కలుగుగాక అని చెప్పాడు కదా. సో ఇదిగో చూడండి, అప్పుడు ఫస్ట్ ఏమైంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ పిక్చరు కనపడుతుందా, వెలుగు సృష్టించాడు కదా. అయితే చీకటిని వెలుగును ఏం చేశాడు, వేరుపరిచాడు కదా. చీకటి వెలుగు కలుగుతుందా, కలిసి ఉంటాయా, కలిసి ఉండలేవు కదా. కనుక మొట్టమొదటి దినాన దేవుడు వెలుగును సృష్టించాడు. ఓకే, అర్థమవుతుందా. మొదటి దినాన ఏం సృష్టించాడు, ఇప్పుడు చీకటి ఉంది అనుకోండి మంచిగా అనిపిస్తుందా, ఇందాక చెప్పా కదా భయం వేస్తుంది కదా. అదే వెలుగు ఉంది అనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది, చక్కగా అన్ని తేటగా చక్కగా కనబడతాయి. సో మొట్టమొదటి దినాన దేవుడు వెలుగు సృజించాడు. ఇప్పుడు రెండవ దినాన ఏం సృజించాడు అంటే, ఇప్పుడు వెలుగు సృజించిన తర్వాత రెండవ దినాన ఏం సృజించాడు చెప్పండి, జలాలన్నీ ఉన్నాయి కదా. సో జలాలను విభాగించాడు కదా, మీది జలము కింద జలం. ఏంటంటే మీది జలము కింద జలం అన్నాడు కదా. అప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ని ఏం పేరు పెట్టారు, గ్యాప్కి చెప్పండి ఏం పేరు పెట్టారు, ఆకాశం అని పేరు పెట్టాడు. సో ఇప్పుడు రెండవ దినాన ఏం సృజించాడు, జలములను వేరుపరిచి ఆకాశాన్ని సృజించాడు. ఓకే, ఇప్పుడు ఆకాశము తర్వాత జలములు, ఇప్పుడు జలములలో ఏముంది, భూమి ఉంది కదా. ఇప్పుడు మూడవ రోజు వచ్చేసరికి మూడవ రోజున జలాలన్నీ ఒక పక్కకి వెళ్ళిపోవాలి అని చెప్పాడు కదా. జలములన్నీ ఒక పక్కకి వెళ్ళిపోవాలా, ఆరిన నేల కనబడాలా అన్నాడు. అర్థమైందండి. అప్పుడు జలాలన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏమైనాయి, జలాలన్నీ ఒక పక్కకి వెళ్ళి ఏమంటారు మనము సీస్ అంటారు కదా, సముద్రాలు కదా, సముద్రాలు. తర్వాత ఆరిన నేల, భూమి మీద ఆరిన నేల కనపడింది. సో ఇప్పుడు భూమికి నేల అని పేరు పెట్టాడు. పక్కకి వెళ్ళిపోయిన నీళ్ళన్నిటికీ ఏం పేరు పెట్టాడు, సముద్రములని పేరు పెట్టాడు. అర్థమవుతుందా. సో ఇప్పుడు మూడో రోజున ఆ యొక్క నీళ్ళ నుండి భూమిని వేరుపరిచి సముద్రము నేలను సృజించాడు. ఇప్పుడు ఆ నేలలో నుంచి అనేక వృక్ష ఫలాలను సృజించాడు కదా. మీకేం కనిపిస్తుంది అక్కడ, మూడవ దినాన తమ తమ జాతి ప్రకారము గడ్డిని వృక్ష ఫలములను ఇచ్చు ఏం చేశాడు, దేవుడు చెట్లను మొలిపించాడు కదా. కొన్ని చెట్ల పేరు చెప్పండి మీరు, బాయ్స్ చెప్పండి రా. యాపిల్, గ్రేప్స్, ఇంకా ఎండాకాలం మర్చిపోయారు మీరు చెప్పండి కలిసి, మ్యాంగో, ఇంకా జామకాయ, బనానా, ఇవన్నీ తినరు కదా మీరు.
తింటారా? హైదరాబాద్ వాళ్ళు ఇవన్నీ తినరు. హైదరాబాద్ వాళ్ళు చికెన్లు, మటన్లు, బర్గర్లు, తర్వాత ఇవి కాదు తినేది. కనుక దేవుడు మానవునికి చక్కగా పండ్లన్నీ ఇచ్చే వృక్ష ఫలాలను సృజించాడు. ఏ రోజు ఇచ్చాడు? మూడో రోజు. మొదటి రోజు ఏం చేశాడు? వెలుగును సృజించాడు. రెండో రోజు ఆకాశమును మూడో రోజు చెట్లను సృజించాడు. ఇప్పుడు నాలుగవ రోజు ఏం సృజించాడు అంటే చూడండి, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని సృజించాడు. ఏంటది పెద్ద జ్యోతి? ఏది? సూర్యుడు భూమండలం అంతటికి వెలిగిస్తాడు. అంతేనా? ఇప్పుడు గాంధీనగర్కే కాదు, హైదరాబాద్కే కాదు కదా, అమెరికాకి ఇస్తాడు, ఆఫ్రికాకి ఇస్తాడు, ఆస్ట్రేలియాకి ఇస్తాడు, ప్రపంచం అంతటికి వెలిగించేదానికి ఎవరిని సృష్టించాడు దేవుడు? సూర్యుడిని. తర్వాత రాత్రి వెలిగించడానికి ఏమి సృష్టించాడు? చంద్రుణ్ణి. ఇంకా పిక్చర్లో మీకు ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రములను సృజించాడు. మనకి నక్షత్రాలు చిన్నగా కనిపిస్తాయి, కానీ ఆ యొక్క కొన్ని నక్షత్రాలు చంద్రుని కంటే, సూర్యుని కంటే కూడా చాలా పెద్దవి. ఎందుకంటే మనకి డిస్టెన్స్ రాత్రి వేళ చూస్తే అర్థమైంది. రాత్రి వేళ చూసినా కూడా ఆకాశంలో చాలా దూరం ఉంటాయి కాబట్టి అవి మిణుకుమంటూ ఎక్కడో వెలుగుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్క సూర్యుడు నక్షత్రం చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, అవి చాలా పెద్దగా ఉంటాయి అని అంటారు. సరే, ఓకే. ఇప్పుడు ఇది ఎన్నో రోజు? బాయ్స్ వెనక, బాయ్స్ గర్ల్స్. నాలుగో రోజు ఏం చేశాడు? ఇవన్నీ మీరు రాయాలి మళ్ళీ. అందులో కాపీ కొట్టి రాయబాకండి, సింపులే కాబట్టి చక్కగా రాయొచ్చు. ఒకటో రోజు ఏం చేశాడు? రెండురా. సో ఇప్పుడు 4 రోజులు అయిపోయింది కదా. 4 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజున ఏం చేశాడు అంటే, చూడు పెట్టమ్మా, 5వ రోజు మీకేం కనిపిస్తున్నాయి? చేపలు తిన్నారా? గోదావరి వాళ్ళు బాగా తింటారు చేపలు. తర్వాత పెద్ద చేపలు కదా, చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు, ఇంకా పెద్ద చేపలు ఉంటాయి కదా. పెద్ద చేపలు ఏమంటాం? వేల్స్ అంటాం కదా, అంతేనా? వేల్స్ అంటాం. ఇంకా అదా డాల్ఫిన్స్, వేల్స్, ఇవన్నీ సముద్రంలో జలచరాలను సృజించాడు. తర్వాత ఆకాశం ఖాళీగా ఉంది కదా, ఆకాశము పక్షులతో ఉండాలి అని దేవుడు పలికాడు. అదా అన్ని పక్షుల పేర్లు చెప్పండి కొన్ని. ఏందో అరిసినట్టుంది కానీ నాకు అర్థం కావట్లే. రామచిలుక, ఇంకా పావురం, ఇంకా కొంగలు, స్పారో, ఇవన్నీ మనకు కనబడతాయి కదా. ఇవన్నీ జస్ట్ మనకు కనబడే, కానీ ఆ యొక్క పక్షి ప్రపంచంలోకి వెళ్తే ఎన్ని పక్షులు ఉంటాయో, విచిత్రమైన పక్షులు చాలా ఉంటాయి. కొన్ని చక్కగా కూసేదాన్ని ఏమంటాం? కోయిల అంటాం కదా. నల్లగా ఉంటాయి కొన్ని పక్షులు ఏంటాయి? కాకులు కదా. తర్వాత ఎక్కడో పైన ఎగిరిద్ది, హైట్ ప్లేస్లో ఎగిరిద్ది, ఈగల్, గద్ద కదా. కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఏమో చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉండే వాటిని ఏమంటారు? కొన్ని ఏమో చెట్లు తొలిచేస్తుంది, ఒక చెట్టుని కూడా వుడ్ పెక్కర్ కదా, వడ్రంగి పెట్టి అంటాం కదా. ఎన్ని సృష్టించారో చూడండి దేవుడు. ఇంకా మీరు నేషనల్ జియోగ్రఫీకి వెళ్తే ఛానల్లో ఎన్ని విచిత్రమైన పక్షులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎన్నో రోజు? అస్తమయము ఉదయం కలగగా 5 రోజులైంది. సో ఇప్పుడు 6వ రోజుకి వెళ్దాం కదా. 6వ రోజు ఏం సృజించాడు? ఇక్కడ భూ జంతువులను సృజించాడు కదా. ఏమేమి జంతువులు ఉన్నాయి అందులో? ఉన్నాయి కదా, జిరాఫీ, గుర్రము,
కుక్కలు. ఎప్పుడైనా సావాసం చేశారా వాటితో? సింహాలతో కానీ పులులతో కానీ సావాసం చేశారా? ఏనుగులతో కానీ సావాసం చేశారా? డైరెక్ట్గా ఎప్పుడైనా చూసారా? సింహాలను చూసారా? ఫోటోలు దిగారా ఎప్పుడైనా? దిగారా? ఎక్కడ దిగావురా? జూ పార్క్ వెళ్ళావా? అబ్బో, మీరు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు. దగ్గరికి వెళ్ళావు అయితే, సింహాంతో ఫోటో దిగావు అయితే. మీ ఇంటికి వస్తా, నాకు చూపిస్తావా? దేవుడు ఇలాంటి జంతువులన్నీ సృజించాడు కదా. తర్వాత 6వ రోజున మానవుణ్ణి కూడా సృజించాడు కదా. సో మానవుణ్ణి సృజించినాడు కాబట్టి ఈ సృష్టి అంతటిని దేవుడు తన మహత్తు గల మాట చేత, శక్తి చేత ఇదంతటిని సృజించాడు. మరలా రిపీట్ చేస్తా. మొదటి రోజు ఏం సృష్టించాడు? వెలుగు కలుగుగాక అన్నాడు, వెలుగు అయిపోయింది. చీకటి నుండి వేరుపరిచాడు వెలుగుని. 2వ రోజు ఏం సృజించాడు? ఆకాశం, మీది జలాలను క్రింది జలాలు వేరుపరిచి ఆ యొక్క మధ్యస్థలాన్ని ఆకాశం అని పేరు పెట్టాడు. 3వ రోజు ఏం చేశాడు? ఆ యొక్క ఫల వృక్షములను అన్నిటిని సృజించాడు. 4వ రోజు ఏం చేశాడు? పెద్ద జ్యోతి, చిన్న జ్యోతిని చేశాడు కదండి. ఇది చూడండి, ఇది పెట్టమ్మా. ఇదేంటిది? అది మార్చు. మీకేమనిపిస్తుంది అక్కడ? పెద్ద జ్యోతి కదా, పెద్ద జ్యోతి. ఏంటది? సూర్యుడు. సూర్యుడు అందరికీ వెలిగిస్తాడు కదా. ఈ లోకములో 2 రకాల పిల్లలు ఉన్నారు. వెలుగు పిల్లలు ఉన్నారు, తర్వాత చీకటి పిల్లలు ఉన్నారు కదా. చీకటి పిల్లలు అంటే వాళ్ళ హృదయం అంతా నల్లగా ఉంటుంది, వాళ్ళ హృదయంలో పాపం ఉంటుంది, వారి హృదయాల్లో చెడు ఉంటుంది, వారి హృదయాల్లో గిచ్చుకోవటం ఉంటుంది, వారి హృదయాల్లో అల్లరి చేయటం ఉంటుంది, వారి హృదయాల్లో అవిధేయత ఉంటుంది, వారి హృదయాల్లో ఆ యొక్క లోబడని అమ్మ నాట మాట వినని స్వభావం ఉంటుంది, వారి హృదయాల్లో అన్ని అబద్ధాలే ఉంటాయి. ఎవరి హృదయాల్లో? ఎవరి హృదయాల్లో? మీ హృదయాలు కూడా అట్లే ఉన్నాయి కదా, అందుకని మీరు సరిగా అట్లా మాట్లాడతలే. చీకటి పిల్లలు ఉన్నారు కదా. చీకటి పిల్లలు చీకటికి ఇష్టపడతారా మీరు? ఇష్టపడరు. ఇష్టపడతారా? కదా. అయితే ఇప్పుడు ఏం కావాలా? వెలుగు పిల్లలు కావాలా కదా. వెలుగు పిల్లలు కావాలంటే ఇదిగోండి, ఇక్కడ వెలుగు ఉంది కదా. ఏంటది? పెద్ద జ్యోతి, సూర్యుడు. సూర్యుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే, నీతి సూర్యుడు కదా. ఆయన దేవుని కుమారుడు. దేవుని, మీకు రిఫరెన్స్ ఏంటంటే యోహాను సువార్త 8:12. అక్కడ మీ కంటత వాక్యం, అది మెమోరీ వర్స్, గుర్తుపెట్టుకోండి. అందులో ఏముందంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అది యేసు ప్రభు ఎవరంట? నీతి సూర్యుడు, వెలిగించేవాడు, మనందరికి వెలిగిస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చి, మొన్ననే గుడ్ ఫ్రైడే అయిపోయింది కదా. గుడ్ ఫ్రైడే రోజు అంటే ఏంటి అర్థము? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అర్థం? యేసు ప్రభు వారు శిలువలో చనిపోవుట, ఆయన తల మీద ముండ్ల కిరీటం, కాళ్ళు చేతుల్లో శీలలు, పక్కలో బల్లెము, రక్తం అంతా కార్చినాడు ఆయన. కనుక ఆయన మన పాపముల కొరకు, మన చీకటి బ్రతుకుల కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి సేవకు తిరిగి లేచాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు వెలుగు పిల్లలు అవుతారు కదా. యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే వాళ్ళు వెలుగైపోతారు కదా. సో చంద్రుడికి స్వయం ప్రకాశం ఉండదు, అది సూర్యుని వెలుగు తీసుకుంటుంది. సూర్యుని వెలుగు తీసుకొని చంద్రుడు రాత్రి వేళ ప్రకాశిస్తాడు. అలాగే నువ్వు నేను కూడా యేసు ప్రభు వెలుగు తీసుకొని ఈ చీకటి లోకములో, అంటే చీకటి పాపములో ఉన్న పాపలోకములో నువ్వు నేను వెలుగుగా ఉండాలా కదా, దారి చూపించే వారంగా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు 6 రోజులు ఏం చేశామో, ఏం సృష్టించాడో దేవుడు మనం చూసాం. ఇప్పుడు 6వ రోజున, ఇప్పుడు 2వ భాగంలో ఒక ప్రాముఖ్యమైన భాగంలోకి వెళ్తాం. 6వ రోజున ఏం చేశాడు అంటే ఆయన
ఆయన దేవుడు ఏం చేశాడు 6వ రోజు అంటే, ఈ సృష్టి అంతా చేసిన తర్వాత భూజంతువులు, తర్వాత ఆ యొక్క ఆకాశ పక్షులు, జలచరములు అవన్నీ సృష్టించిన తర్వాత వాటన్నిటినీ ఏలుబడి చేయాలా, అటన్నిటిని పరిపాలన చేయాలా. దానికోసము దేవుడు మానవుణ్ణి సృజించాడు కదా. మానవుణ్ణి ఎలా సృజించాడు అంటే, ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేల మంటి నుండి నరుని సృజించాడు. ఎలా సృజించాడు? ఈ పిక్చర్ పెట్టు. ఎలా సృజించాడు అని అంటే, నేను చదువుతాను ఒక వాక్యము, మీరు వినండి. ఎలా సృజించాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనంలో ఈ మాట ఉంది. ఏముంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. కదండి, దేవుడు మన స్వరూపము కదండి, దేవుని స్వరూపం. మనము ఏ స్వరూపంలో చేయబడ్డాము? నరుడు సింహంలాగా చేశాడా? లేదు కదా. లేకపోతే ఏనుగులాగా చేశాడా? లేదు. జిరాఫీలాగా చేశాడా? లేదు. మరి ఏ స్వరూపంలో చేశాడు? ఆయన స్వరూపం. ఆయన స్వరూపం అంటే ఏంటి? ఆయన స్వరూపం అంటే ఏంటంటే, మీరు రాయాల, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవునిలో త్రిత్వం ఉంటుంది. దేవుడు త్రిత్వమైన దేవుడు. ఏంటో త్రిత్వమైన దేవుడు అంటే, మన స్వరూపం అంటే తండ్రి అయిన దేవుడు. ఓకేనా? మొదట. తర్వాత రెండవది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. తర్వాత మూడవది పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఇప్పుడు మన స్వరూపం అంటే ఏంటి అర్థము? తండ్రి అయిన దేవుడు. చెప్పండి బాయ్స్. కుమారుడైన దేవుడు, అది పరిశుద్ధాత్మ అయిన దేవుడు కదా. ఇప్పుడు మానవుణ్ణి దేవుడు అలాగా నేలమంటి నుండి అవయవాలన్నీ నిర్మించాడు కదా. అవయవాలన్నీ నిర్మించి ఏం చేశాడు అంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో నరుని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు కదా. అది చూడండి, ఇప్పుడు అక్కడ మీకు అర్థం కనపడుతుంది కదా. ఆ జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అవటం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఆదాముని చక్కగా తన స్వరూపంలో సృజించి జీవాత్మ అంటే ప్రాణము, ఆత్మ, శరీరం. కాబట్టి జీవాత్మ చేశాడు. ఇప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆదాముకి దేవుడు ఏం చేశాడంటే ఒక తోట వేశాడు కదా. ఆ తోట పేరు ఏంటంటే, ఏం తోట బాయ్స్? ఏం తోట? ఏదోను తోట. ఆ తోటలో అనేక వృక్ష ఫలాలు ఉన్నాయి కదా. అయ్యి పెట్టండి. ఇది చాలా వృక్ష ఫలాలు అందులో పెట్టాడు. ఇందాక చెప్పుకున్నా కదా, మామిడి పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు, తర్వాత రకరకాల పండ్లు ఇచ్చాడు. తర్వాత ఆ పండ్లో ఆ తోటలో 2 ప్రత్యేకమైన చెట్లు పెట్టాడు కదా. మీకు కనిపిస్తుందా? ఒకటేమో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. తర్వాత రెండోదేమో జీవ వృక్షం పెట్టాడు కదా. చక్కగా మానవుడి కోసం మంచి తోట వేసి ఆ తోటలో అనేక వృక్ష ఫలాలు పెట్టి మానవునికి ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణంలో ఉంచాడు. కనుక ఇప్పుడు ఆ తోటలో, ఏదైనా తోటలో నుండి ఒక నది కూడా ప్రవహిస్తూ ఉంది. చక్కగా నీళ్ళు ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు. చక్కగా ఆదాముకి ఆకలైనప్పుడు చక్కగా ఏదో ఒక పండు తినొచ్చు. అయితే మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తినకూడదని చెప్పాడు. అది నెక్స్ట్ పాఠంలో మీకు చెప్తారు. అయితే ఇప్పుడు ఆ తోటలో ఉన్న ఆదాము చక్కగా ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో సంతోషం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు చల్లపూట వేళ ఆదాము చక్కగా వస్తూ ఉన్నాడు. ఆ జంతువులు, తర్వాత ఆ పక్షులు, ఆ యొక్క అన్నిటికీ కూడా ఆదామే పేరు పెట్టాడు. అయితే ఆదాముకి ఏం లేదు, ఒంటరిగా ఉన్నాడు ఆదాం. ఏమున్నాడు? ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆదాముకి మంచిగా లేదు అని చూశాడు దేవుడు.
అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడంట. ఆదాముకి ఏం కలిగించాడు? గాఢ నిద్ర కదా. గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్ కదా. ఎప్పుడైనా పోయారు అలాగా? ఎప్పుడు పోలేదు కదా. కొంతమంది పోతారు కదా. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు కదా. అంటే ఆయన మీద దేవుడు క్లోరోఫామ్ వేసేసాడు అంతే కదా. అంటే క్లోరోఫామ్ అంటే ఏంటి అర్థమైందా? మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసాడు ఆదాముకి. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసేసి ఏం చేశాడు దేవుడు? ఆపరేషన్ చేశాడు. ఎవరికి? ఆదాముకి. ఎక్కడ ఆపరేషన్ చేశాడు? తలకాయ కాదు, కాళ్ళలో కాదు, ఎక్కడ? పక్కన కోసేసి ఏం చేశాడు? ఒక ఎముక తీసేశాడు కదా. ఒక ఎముక తీసేసి ఆ ఎముకలో నుండి ఏం చేశాడు? స్త్రీని చేశాడు. ఏం పేరు? స్త్రీ పేరు అవ్వని చేశాడు కదా. అవ్వని చేసి అవ్వని ఇంకా ఆదాము అవ్వ సృష్టించబడినలాగా లేచి చూచాడు. చూడంగానే చక్కగా ఆ యొక్క చూసినాడు కనుక ఇది లేచి ఏమంటున్నాడంటే నరు నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును. నారి అనబడును అంటే నా ఎముకలో ఎముక, మాంసంలో మాంసం కాబట్టి నారి అనబడును కదా. అంటే అందుకని అవ్వ అనే పేరు తనకి ఇవ్వబడింది. కనుక భూలోకంలో ప్రపంచంలో ఉన్న మానవులందరికీ అవ్వ తల్లి అన్నట్లు, మూల పురుషురాలు. సో ఇప్పుడు ఆదాము అవ్వలు చక్కగా ఆ ఏదైనా తోటలో దేవుని స్వరూపంలో సృజించబడి ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవుడు ప్రతిరోజు చల్లపూట వేళ ఆ యొక్క తోటలోకి వచ్చేవాడు. ఆదామా, అవ్వ అని పిలిచేవాడు. వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు చక్కగా వాళ్ళతో కలిసి మాట్లాడేవాళ్ళు కనుక సహవాసం చేసేవాడు. అనగా ఏదైనా అర్థం కాని విషయం ఉంటే చెప్పేవాడు. ప్రభువా దీనికి ఏం పేరు పెట్టాలా, నాకు అర్థం కావట్లేదు అని అంటే దానికి ఒక పేరు దేవుడు చెప్పేవాడు, అలా పెట్టేవాడు. కొన్నిసార్లు ఆదామే ఇలా ఉంది కదా అని చెప్పి అలాగా పేర్లు పెట్టేసేవాళ్ళు. అలాగా దేవుడు ఆదాము అవ్వలను సృజించి ఏదైనా తోటలో పరిపూర్ణంగా చక్కగా ఉంచినారు. అయితే ప్రియులారా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ లోకము అలా ఉందా? లేదు, సంతోషంగా లేదు. ఎందుకు సంతోషంగా లేదు అంటే ఆ యొక్క చీకట్లో ఉన్నారు చాలామంది కదా. ఇప్పుడు మీలో కూడా చాలా మంది చీకట్లో ఉన్నారు. మీ హృదయాల్లో పాపం ఉంది. అయితే పాపము చీకటి తీసివేయబడాలంటే ఎవరు కావాలా? ఎవరు కావాలా? పెద్ద జ్యోతి కదా. ఏ జ్యోతి కావాలా చెప్పండి? సూర్యుని పెట్టు. ఏం కావాలా? అది పెట్టమ్మా, సూర్యుడు పెట్టు. 4వ రోజు ఏం చేశాడు? సూర్యుడిని చంద్రుడిని చేశాడు కదా. సూర్యుడు అందరికీ వెలిగిస్తాడు కదా. అది అదే ఇంతకుముందు రైట్. సూర్యుడు అంటే ఎవరని చెప్పుకున్నాము? యేసుక్రీస్తు ప్రభు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన లోపలున్న చీకటిని తీసివేసి మనకేమిస్తాడు? వెలిగిస్తాడు. వెలుగులో నడుస్తారా, చీకటిలో నడుస్తారా? మీరు చీకటి పిల్లలా, వెలుగు పిల్లలా? వెలుగు పిల్లలానా? మీ లోపల వెలుగుందా? పాపము లేదు. పాపం ఉందా, వెలుగుందా? పాపం ఉంది కదా. అయితే మీకు వెలుగు కావాలని ఇష్టపడుతున్నారు కదా. వెలుగు కావాలా వద్దా? కావాలా వద్దా? మీకు చీకటే కావాలా? పాపమే కావాలా? నరకానికి వెళ్ళాలా? చెప్పరే. కొంతమందికి ఇష్టం ఉంది కదా. నరకానికి పోవటం, పాప పనులు చేయటం, చెడ్డ పనులు, అల్లరి, అబద్ధాలు, ఆ యొక్క కొట్టడం, ఇవన్నీ కూడా చేస్తారు కదా. అయితే మీ లోపలికి యేసు ప్రభువు వస్తాడు కదా. అయ్యా నేను పాపిని,
నా హృదయం చీకటిగా ఉంది, నా హృదయాన్ని వెలుగుమయం చేయంటే ఆయన నీ లోపలికి వచ్చి నీ చీకటంతా పోగొట్టి నీకు వెలుగిస్తాడు కదా. అలా వెలుగు కావాలనుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తాం. మోకరించండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రభా, నా హృదయము చీకటిగా ఉంది, చీకటిలో ఉన్నా, నేను చీకటి పిల్లని, అయితే నా హృదయం వెలుగు కావాలి, యేసు ప్రభా నా హృదయంలోకి రా అని నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయం మారిద్ది. ఇంకా చీకటి భయం ఉండదు, పాప భయం ఉండదు. ఎవరు మాట్లాడద్దు, మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా హృదయం వెలుగు కావాలి, నాకు చీకటి వద్దు, నేను అపవాది పిల్లనిగా ఉండను, ఇప్పుడు దాకా అనేక చెడ్డ పనులు చేశాను, ఇప్పుడు నేను దేవుని బిడ్డను అవుతాను, నీ బిడ్డను అవుతాను, నాకు వెలుగు కావాలి, వెలుగు సంబంధిగా నడుచుకుంటాను అన్నవాళ్ళు కళ్ళు మూసుకోవాలా, చేయి చూపియండి. సిగ్గుపడద్దు. నిజంగా యేసు ప్రభువుకి మీరు పిల్లలు అవ్వాలనుకుంటే, మీ హృదయం వెలుగుమయం అవ్వాలనుకుంటే, ఇంకా ఇంతవరకు ఎవరైనా చేర్చుకోకపోతే పాప యేసయ్య నీ హృదయాన్ని వెలుగుమయం చేయను గాక. ఇంకా ఎవరైనా వెనక బాయ్స్ మీ హృదయం వెలుగు కావాలని ఇష్టం లేదా? ఎవరైతే చేతి తీర్మానం చేసుకోండి, ప్రభా నా హృదయంలోకి రా, నా హృదయాన్ని వెలుగుమయం చేయి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రభా, దైవల తండ్రి, మరోసారి వందనాలు. ఈ మధ్యాహ్నం ఈ యొక్క ఉదయకాల సమయంలో జూనియర్ మొదటి పాఠం విన్నారు బిడ్డలు. ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి, సృష్టిని ఎలా సృష్టించాడో, మొదటి దినం నుండి 6వ దినం మానవుడిని ఎలా సృష్టించాడో, ఆదాము అవ్వల్ని ఎలా సృష్టించాడో మేము చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ బిడ్డలు అలాగా చక్కగా పాఠం విన్నారు. అయితే మీరు మా నీతి సూర్యుడిగా నువ్వు మా కొరకు వెలుగును సృజించావు కనుక ఆత్మీయ వెలుగిచ్చావు. ఈ పిల్లలకి ఈ BBSలో ఈ 10 దినాల్లో ఆత్మీయ వెలుగిచ్చి ఈ బిడ్డలను ఆశీర్వదించి గొప్ప గోత్రకర్తలుగా చేయమని ప్రార్థిస్తూ, లెసన్ మీరు దీవించి వారి హృదయాల్లో ఫలింప చేయమని, వారు బుక్ వర్క్ హ్యాండ్ వర్క్ చేసుకునే సమయం కూడా వారికి ఆశీర్వాదకరంగా చేయండి. గ్రూప్ టైం కూడా దీవించమని యేసు ప్రభు నామములో వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. అన్న మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు, తర్వాత మీరు ఫాలో అప్ చేయండి. మీ కంఠత వాక్యము యోహాను సువార్త 8:12 మీరు డిస్ప్లే వేశారు, చూసుకోనండి.